రీటా కేసులో కొత్త మలుపు. రీటాని చంపడానికి జక్రియా గూండాని ఏర్పాటు చేశాడు. తనని చంపకుండానే దొరికిపోయాడు. కాంట్రాక్టు 1.5 లక్ష, అడ్వాన్సు 75,000. మిగతాది రీటాని చంపిన తర్వాత ఇస్తానని అగ్రిమెంట్. రీటాని ఎయిర్పోర్ట్ పోయే దారిలో కిడ్నాప్ చేసి చంపాలని ప్లాన్. వాళ్ళ ప్లాన్ సక్సెస్ అయిందా? కైలాషు అతని గ్యాంగు రోడ్డు మీద వెయిట్ చేస్తున్నారు. కానీ రీటాను చంపకుండా వాళ్ళు వెళ్ళిపోయారు. మరుసటి రోజు పత్రికలో ఒక వార్త వచ్చింది. రీటా 4 రోజులుగా కనిపించకుండా పోవడంతో కైలాష్ జక్రియాను కలిసి రీటాను చంపానని అబద్ధం చెప్పి తనకు రావాల్సిన 75,000 తీసుకువెళ్ళాడు. రీటా మీద పగ తీర్చుకున్నానన్న సంతోషంలో ఉన్నాడు జకరియా. జక్రియా, నువ్వేం ఫీల్ అవ్వద్దు. రీటా హత్య కేసులో ప్రముఖ రౌడీ జక్రియా హస్తం లేదని స్పష్టమైంది. డబ్బులు పోయాయి కానీ తననుకున్న పని జరగలేదు. కానీ రీటా ఏమైంది? ఈ విషయంపై స్పెషల్ న్యూస్ వస్తూనే ఉంటుంది. ఏంటి నందా, దీనికేంటి అర్థం? జక్రియాని ఎంక్వైరీ చేసిన నీ రిపోర్టా లేకపోతే ఈ పేపర్లో వచ్చిన రిపోర్టా? ఏది నమ్మాలి నేను? రీటా కేసు ఇన్వెస్టిగేషన్ నుంచి నిన్ను సస్పెండ్ చేస్తున్నాను. నేను అనుకున్నట్టే అయ్యింది. రవి, ఈ రోజు నుంచి నువ్వు చూసుకో. సార్, ఆ శ్రీకుమార్ మెంటల్ ఏమో చెక్ చేయాలి. ఈ పేపర్లో వచ్చిందంతా నిజమే అయితే రీటా ఎక్కడుందో వాడికి ఖచ్చితంగా తెలిసే ఉండాలి. అన్ని ఫార్మాలిటీస్ కంప్లీట్ చేసి ఒక లూప్ హోల్ని క్రియేట్ చేసి అందరినీ అరెస్ట్ చేద్దాం. ఎస్ సార్. ఓం కాళీ మహాకాళీ ఆకర్షయ ఆకర్షయ హోం ఫట్ స్వాహా స్వాహా. రీటా, దుష్టగ్రహ వినాశయ వినాశయ హోం ఫట్ స్వాహా. రీటా! రీటా, రీటా, ఏమైంది? ఏమైంది నీకు? చెప్పు. అదిగో, ఏంటది? మీ ఇంట్లో మంత్ర పూజలు చేస్తున్నారు. 18 రోజులుగా. ఇంకా 3 రోజులే మిగిలింది. ఓం కాళీ మహాకాళీ దుష్టగ్రహ వినాశయ వినాశయ హోం ఫట్ స్వాహా. ఓం కాళీ మహాకాళీ దుష్టగ్రహ వినాశయ హోం ఫట్ స్వాహా. దుష్టగ్రహ వినాశయ. నువ్వేం కంగారు పడకు, వాడికేం కాదు. కుమార్, నన్ను వదలండి. నన్ను క్షమించు బామ్మ. అమ్మా, నువ్వు కూడా దయచేసి అందరూ నన్ను క్షమించండి. మావయ్య, ఈ పని చేయకండి. మీరు నా జీవితాన్ని నాశనం చేస్తున్నారు. ఇందుకు నేను ఒప్పుకోను. రారా. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.